Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ చాప్టర్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ మీద ఇంట్రడక్షన్ అబౌట్ నెంబర్ సిస్టమ్, ఇండియన్ నెంబర్ సిస్టమ్ వర్సెస్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ అండ్ సమ్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి, కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ స్కాలర్షిప్ టెస్ట్ అండ్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అందరికీ ఈ అర్థమెటిక్ అనేటువంటిది యూజ్ కాబట్టి వాటిపైన ఇన్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంట్రొడక్షన్. నెంబర్ సిస్టమ్. వాట్ ఈస్ నెంబర్ సిస్టమ్? నెంబర్ సిస్టమ్స్ ఆర్ వేస్ of representing numbers using symbols and rules. నెంబర్ సిస్టమ్ అనేటువంటిది సింబల్స్ను రూల్స్ను యూజ్ చేసుకొని నెంబర్స్ను రిప్రజెంట్ చేసే విధానాన్నే నెంబర్ సిస్టమ్ అని చెబుతాము. సింబల్స్ ఎలా నోట్ చేస్తాం? 1 2 3 అలాగా 1 2 3 4 5 సింబల్స్ను అప్లై చేస్తాము. రూల్స్ అంటే ఆపరేషన్స్ అప్లై చేస్తాము. అర్థమెటిక్ ఆపరేషన్స్, ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అనేటువంటి 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ను అప్లై చేసి సింబల్స్ని రూల్స్ అప్లై యూజ్ చేసుకొని నెంబర్స్ని రిప్రజెంట్ చేసే విధానాన్నే నెంబర్ సిస్టమ్ అని చెబుతాము. ఇండియన్ నెంబర్ సిస్టమ్ వర్సెస్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ అనేటువంటిది మన ఇండియాలో యూజ్ చేస్తున్నటువంటి నెంబర్స్ ఎలా యూజ్ చేస్తారు? లాక్స్, క్రోర్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అదే ఇంటర్నేషనల్, ఇండియాకు అవుట్ సైడ్ ఉన్నటువంటి వెస్టర్న్ కంట్రీసెస్, అదర్ ఏషియన్ కంట్రీలలో మిలియన్స్, బిలియన్స్ అనేటువంటివి యూజ్ చేస్తారు. అక్కడ లాక్స్, క్రోర్స్ అని చెప్పి నెంబర్ సిస్టమ్ యూజ్ చేయరు. సో ఇండియన్ సిస్టమ్ డిఫరెన్స్ ఏంటి? ఇంటర్నేషనల్ సిస్టమ్కి చూస్తే హిస్టారికల్ ఆరిజిన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది టూ సిస్టమ్స్. సో ఇండియన్ సిస్టమ్ అనేటువంటిది వేదిక్ టైం నుంచి ఎన్సెంట్ ఇండియన్ సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ఇండియన్ నెంబర్ సిస్టమ్కి రూట్ అనేటువంటిది పడింది. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్కి రోమన్ న్యూమరల్ సిస్టమ్ అనేటువంటిది ప్లస్ అరబిక్ న్యూమరల్స్ అనేటువంటి 2 కాన్సెప్ట్ అనేటువంటివి ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఎవాల్యూషన్కి రూట్ పాత్ అయ్యింది. డిఫరెన్స్ బిట్వీన్ ది సిస్టమ్స్. ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్కి కీ డిఫరెన్సెస్ అనేటువంటివి ఏమున్నాయని చెక్ చేస్తే ప్లేస్ వాల్యూ గ్రూపింగ్. ప్లేస్ వాల్యూని గ్రూపింగ్ చేసేటప్పుడు డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. ఇండియన్ సిస్టంలో 2 నెంబర్స్కి గ్రూప్ చేస్తాము. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో 3 నెంబర్స్కి గ్రూపింగ్ చేస్తాము. నెంబర్స్ అంటే ప్లేస్ వాల్యూకి ఇండియన్ సిస్టంలో 2 ప్లేస్ వాల్యూకి గ్రూపింగ్ చేస్తాము. ఇంటర్నేషనల్ సిస్టంలో 3 ప్లేస్ వాల్యూస్కి గ్రూపింగ్ చేస్తాము. సో సెకండ్ కీ డిఫరెన్స్ లార్జ్ నెంబర్ నేమ్స్. బిగ్ నెంబర్స్కి నేమ్స్ చెప్పేటప్పుడు ఇండియన్ సిస్టంలో లాక్స్, క్రోర్స్ అని చెప్పేసి యూజ్ చేస్తారు. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో మిలియన్స్, బిలియన్స్ అని చెప్పేసి యూజ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్స్. ఈ కామా అంటే గ్రూపింగ్ చేసేటప్పుడు కామా అనేటువంటిది పెట్టడం జరుగుతుంది బోత్ ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టంలో. ఈ కామా ప్లేస్ అనేటువంటిది కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇండియన్ సిస్టంలో, ఇంటర్నేషనల్ సిస్టంలో. సో ఓవరాల్గా ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ చూసుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇంటర్నేషనల్ సిస్టమ్ని యూజ్ చేస్తూ ఉన్నారు. కామా ఆర్ పీరియడ్స్ ఆర్ గ్రూపింగ్ అనేటువంటిది ఇండియన్ సిస్టంలో, ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా చేస్తారు వాటి యొక్క కంపారిజన్ క్లియర్గా చెక్ చేస్తే మనకు
కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ని క్రాక్ చేయడానికి ఈ టేబుల్ అనేటువంటిది చాలా యూజ్ అవుతుంది. సో చూడండి, ఇండియన్ సిస్టంలో వన్స్, టెన్స్, 100, thousands, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crore అనేటువంటి ప్లేస్ వాల్యూకి డిసిగ్నేషన్ అనేటువంటిది ఇస్తాము. సో ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా ఇస్తారు అని అంటే వన్స్, టెన్స్, 100, thousands, 10,000s, 100,000s, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. సో ఇలాగా ఇంటర్నేషనల్ సిస్టంలో ప్లేస్ వాల్యూకి డిసిగ్నేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ డిఫరెన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి పీరియడ్స్ వచ్చేసి వన్స్, టెన్స్, 100 వరకు సేమ్ ఉంటుంది ఇంటర్నేషనల్ సిస్టమ్ అండ్ ఇండియన్ సిస్టంలో. దాని తరువాత వచ్చేటువంటి ప్లేస్ వాల్యూ థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ అని చూసుకుంటే థౌజండ్స్ అనే దగ్గర 2 పీరియడ్స్కి గ్రూపింగ్ జరుగుతుంది. అంటే 2 ప్లేసెస్కి గ్రూపింగ్ అనేటువంటిది చేస్తారు. సో ఇండియన్ సిస్టంలో చూడండి, థౌజండ్స్, 10,000s 2 ప్లేసెస్కి గ్రూపింగ్ చేశారు. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్కి వచ్చేసరికి 1000, 10,000, 100,000 ఇక్కడ 3 ప్లేసెస్కి గ్రూపింగ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద గ్రూపింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. క్లియర్? సో కామా పొజిషన్ అనేటువంటిది నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్ చేస్తాను. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే టేబుల్లో 1 స్పేస్ ఉన్నప్పుడు 1 అని ఇండికేట్ చేస్తాము, టెన్స్ అంటే టెన్స్ అని, 100 అంటే 100 అని, థౌజండ్స్కి ఇక్కడ చూడండి 0, 20, 30, 40, 50, 60, 70, 8 zeros అంటే 10 power 0, 10 power 1, 10 power 2, 10 power 3, 10 power 4, 10 power 5, 10 power 6, 10 power 7, 10 power 8. సో ఇలాగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరీ పాయింట్ ఏంటంటే మిలియన్స్ అనేటువంటిది వచ్చినప్పుడు 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhsకి ఈక్వల్. సో 10 lakhs అంటే 10 power 6 గుర్తుపెట్టుకోండి. క్లియర్? 1 lakh అంటే 10 power 5. 1 పక్కన 5 zeros ఉంటే 1 lakh ఈక్వల్. 10 lakhs అంటే 10 power 6 మిలియన్కి ఈక్వల్. 10 millions అన్నారనుకోండి, 10 millions అంటే 10 power 7 1 crore ఈక్వల్ ఇండియన్ సిస్టమ్కి. సో వీటిపైన ప్రాబ్లమ్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటారు. మోర్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ పర్టిక్యులర్ మిలియన్స్ నుంచి ఇండియన్ సిస్టమ్ కన్వర్షన్లోనే ఎక్కువ ఉంటుంది. సేమ్ నెంబర్ తీసుకొని ఇండియన్ సిస్టంలో ఎలా నెంబరింగ్ అనేటువంటిది కామా ప్లేస్మెంట్ పెడతారు, అదే ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా కామా అనేటువంటిది ఇస్తారు అని అంటే 2, 3, 1, 9, 6, 1, 7 అనేటువంటిది పెట్టుకొని ఇండియన్ సిస్టంలో అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో ఆ డిజిట్స్ అనేటువంటి వాటికి ప్లేస్ వాల్యూలో అరేంజ్ చేసుకున్న తర్వాత ఇండియన్ సిస్టంలో పీరియడ్స్ వచ్చేసరికి 100 పొజిషన్ వరకు అంటే 6 అనే నెంబర్ వరకు రైట్ నుంచి లెఫ్ట్కు రావాలి. సో 6 అనే నెంబర్ 100కి తర్వాత థౌజండ్స్ అనే పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం కామా అనేటువంటిది ఉంచాలి ఇండియన్ సిస్టంలో. ఇంటర్నేషనల్ సిస్టమ్ రండి, 1s, 10s, 100 6 అనే నెంబర్ ఇలా రైట్ టు లెఫ్ట్ వచ్చినప్పుడు 6 దగ్గర అంటే కామా పెట్టాలి. సో నెక్స్ట్ ఇండియన్ సిస్టమ్ రండి, థౌజండ్స్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి 2 గ్రూప్స్కి అంటే 9, 1కి ఇటుపక్క రైట్ కామా పెట్టాలి, లెఫ్ట్ సైడు కామా పెట్టాలి. 1కి లెఫ్ట్ సైడు కామా అనేటువంటిది పెట్టాలి. నెక్స్ట్ 1, 3, 2కి ఇటు పక్కన వాల్యూ లేదు కాబట్టి మనం కామా ప్లేస్ అనేటువంటిది ఇవ్వవలసిన అవసరం లేదు. సో కమింగ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్,
6 పక్కన కామా పెట్టేశాము. 9 1 3 అంటే 3 ప్లేసెస్కి గ్రూపింగ్ ఇవ్వాలి ఇంటర్నేషనల్ సిస్టంలో. కాబట్టి 3కి లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి పక్కన కామా అనేటువంటిది ఉంచాలి. సో కామా ప్లేస్మెంట్ అంటే నథింగ్ బట్ పీరియడ్స్. ప్లేస్ వాల్యూని గ్రూపింగ్ చేసేదాన్నే పీరియడ్స్ అని చెబుతాము. సో ఇండియన్ సిస్టంలో హండ్రెడ్స్ తర్వాత 2 గ్రూపింగ్ చేస్తారు. ఇంటర్నేషనల్ సిస్టంలో 100 ప్లేస్ తర్వాత 3 ప్లేసెస్కి గ్రూపింగ్ చేస్తాము. ఇలా సేమ్ నెంబర్కి కామాస్ అనేటువంటిది ఇచ్చుకుండే మెథడ్. మీరు ఏ నెంబర్ అయినా తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇదే మెథడ్ అప్లై చేస్తే ఈజీగా ప్లేస్మెంట్ వాల్యూ ఇవ్వవచ్చు. సో ఇండియన్ సిస్టంలో ఈ నెంబర్ని ఎలా వర్డ్స్లో రాయాలి, ఎలా మనం రీడ్ చేస్తాము అని అంటే 23,19,617 అని ఇండియన్ సిస్టంలో రాయడం చదవడం జరుగుతుంది. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో 2,2,19,617 అని చెప్పేసి ఇంటర్నేషనల్ సిస్టంలో రాయడం చదవడం చేస్తాము. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్, హౌ టు రైట్ ద నెంబర్ అండ్ హౌ టు గ్రూపింగ్ ద నెంబర్స్ ఇన్ బోత్ సిస్టమ్స్. ఎక్స్పాండింగ్ ఇండియన్ సిస్టంలో ప్లేస్ వాల్యూని యూజ్ చేసుకొని నెంబర్స్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాము అనేటువంటిది చెక్ చేస్తే, ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను 419,729 అనే నెంబర్ ఇచ్చాను. సో వన్స్ ప్లేస్లో 3 ఉంది. సో 3 వన్స్ ప్లేస్ అంటే 1. సో 3 into 1 ఈజ్ ఈక్వల్ టు 3 అనే ఆన్సర్ వస్తుంది. ఇది వన్స్ ప్లేస్. అదే టెన్స్ అంటే టెన్స్ ప్లేస్లో 2 అనే నెంబర్ ఉంది. 2కి ఇంటూ 10 చేయాలి. అలాగే హండ్రెడ్స్ ప్లేస్లో 7 ఉంది. 7 into 100. థౌజండ్స్ ప్లేస్లో 9 into 1000 చేయాలి. 9,000. 10,000 ప్లేస్లో 1 ఉంది. 1 into 10,000 ఈజ్ ఈక్వల్ టు 10,000. ల్యాక్స్ ప్లేస్లో 4 ఉంది. 4 into lakhs ఈజ్ ఈక్వల్ టు 4 lakhs. వీటన్నిటిని అడిషన్ చేస్తే 4,19,723 అనే నెంబర్ ఎక్స్పాండింగ్ జరుగుతుంది. కమింగ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్. సో ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 1. సో ఇక్కడ ఎక్స్పాండింగ్ చేసేటప్పుడు వన్స్ ప్లేస్ వాల్యూ దగ్గర నుంచి రావాలి. సో 1 అనేటువంటిది 1 అనే నెంబర్ వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 into వన్స్ ప్లేస్. 9 అనే నెంబర్ టెన్స్ ప్లేస్లో ఉంది ఇంటూ 10. 8 అనే నెంబర్ 100 ప్లేస్లో ఉంది ఇంటూ 100. 7 అనే నెంబర్ 1000 ప్లేస్లో ఉంది ఇంటూ 1000. 6 అనే నెంబర్ 10,000 ప్లేస్లో ఉంది ఇంటూ 10,000. 5 అనే నెంబర్ 100,000స్లో ఉంది 100,000s. అలాగే 4 అనే నెంబర్ మిలియన్స్ ప్లేస్లో ఉంది ఇంటూ మిలియన్. 3 అనే నెంబర్ 10 మిలియన్స్ ప్లేస్లో ఉంది ఇంటూ 10 మిలియన్. 2 అనే నెంబర్ 100 మిలియన్స్లో ఉంది 100 మిలియన్. సో 1 అనే నెంబర్ బిలియన్స్ ప్లేస్లో ఉంది ఇంటూ బిలియన్స్. సో ఇలా టోటల్ చేస్తే 1,234,567,891 అనేటువంటిది ఇంటర్నేషనల్ సిస్టంలో రైట్ అండ్ రీడ్ చేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. మీరు మీ మెటీరియల్లో ఉన్నటువంటి ఏ నెంబర్ అయినా తీసుకొని వాటికి ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేటువంటిది ఈ టేబుల్ పక్కన పెట్టుకొని చెక్ చేసుకోండి. మీరు ఈజీగా ప్లేస్ వాల్యూ అనేటువంటిది, ఎక్స్పాండింగ్ అనేటువంటిది ఈజీగా చేయగలరు. సమ్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్కు
ఎలా అడుగుతారు అనేటువంటి ఈ పర్టికులర్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది నెంబర్ 1575000? ఇక్కడ కామా ప్లేస్మెంట్ అనేటువంటిది ఇచ్చారు. కామా ప్లేస్మెంట్ ఇక్కడ 2 నెంబర్స్కి గ్రూపింగ్ చేయడం జరిగింది. సో అన్నప్పుడు ఇండియన్ సిస్టమ్ అని మనకు అర్థమవుతుంది. సో 2 ప్లేసెస్కి కామా ఇచ్చారు, ఇండియన్ సిస్టమ్. ఇండియన్ సిస్టమ్ నుంచి ఇంటర్నేషనల్ సిస్టమ్కి కన్వర్షన్ చేయాలి ఆ వాల్యూని. సో టేబుల్లో మనం ఏం చెప్పాం, 10 lakhs ఈజ్ ఈక్వల్ టు 1 million. సో ఇక్కడేమని ఇచ్చారు, 15.75 lakhs అవుతుంది. సో 15.75 lakhs ఎన్ని మిలియన్స్ అవుతుంది అన్నప్పుడు 15.75 డివైడెడ్ బై 10 చేస్తే ఈ పొజిషన్ ఇక్కడికి మారుతుంది 1.575 మిలియన్స్. సో 1.575 మిలియన్స్ ఆప్షన్ ఇచ్చినటువంటిలో ఎక్కడుంది, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ నెంబర్ ఇన్ ద ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్? ఇక్కడ రిప్రజెంట్ చేసినటువంటి నెంబరు ఇంటర్నేషనల్ సిస్టంలో ఎంత వాల్యూ అవుతుంది అన్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి, 3 డిజిట్స్కి గ్రూపింగ్ చేశారు, అంటే 3 ప్లేస్ వాల్యూకి చేశారు. ఇచ్చినటువంటిది కూడా ఇంటర్నేషనల్ నెంబర్. ఆ ఇంటర్నేషనల్ నెంబర్లోనే వాటిని మిలియన్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, 10 lakhs అంటే 10 power 6, 10 power 6 అంటే 1 million. క్లియర్? ఇక్కడ 1 2 3 4 5 6 జీరోస్ ఉంటే వాటిని ఎలా రాసుకోవచ్చు, 10 power 6 అని రాసుకుంటాం. 10 power 6 అంటే 1 millionకి ఈక్వల్. సో ఇక్కడ నెంబర్ ఏముంది, 10 అనే నెంబర్ ఉంది. 10 into 1 million 10 million. సో ఆ ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ నెంబర్ అనేటువంటిది 10 మిలియన్స్కి ఈక్వల్. సో ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది డిజిట్ 3 ఇన్ ది నెంబర్ 9346512 ఇన్ ద ఇండియన్ నెంబర్ సిస్టమ్? ఇక్కడ ఇండియన్ నెంబర్ సిస్టమ్ ఇచ్చి డిజిట్ 3 యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కోండి అని చెప్తున్నారు. సో 3 అనే వాల్యూ ఎక్కడుందో అండర్లైన్ చేసుకోండి, అంటే రౌండప్ చేసుకోండి. 3కి ఇండియన్ సిస్టంలో చెప్పాలి కదా, 3 పెట్టుకోవాలి. సో దీనికి సింపుల్ ట్రిక్ ఏంటి అంటే, దానికి రైట్ సైడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయండి. 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి, అంటే 1 2 3 4 5 అంటే 5 డిజిట్స్నే 10 power 5 ఇలా రాసుకుంటే 3 పక్కన 5 జీరోస్ 1 2 3 4 5. సో 3 పక్కన 5 జీరోస్ ఉండేటువంటి ఆప్షన్ ఇక్కడ ఎక్కడుంది, ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? ఇన్ ద ఇండియన్ నెంబర్ సిస్టమ్ హౌ ఈజ్ రిటర్న్? ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ని ఇండియన్ సిస్టంలో ఎలా రాస్తాము అని చెబుతున్నారు. సో ఇక్కడ 3 డిజిట్స్కి గ్రూపింగ్ చేశారు. ఈ నెంబర్ వచ్చేసి ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ని ఇండియన్ సిస్టమ్కి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్లలో ల్యాక్స్లో ఉంది, క్రోర్స్లో ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ నెంబర్ని ల్యాక్స్లేక్ కానీ క్రోర్స్లేక్ కానీ కన్వర్ట్ చేయాలి. సో మనకి వాల్యూ ఏంటి, 1 lakh ఈజ్ ఈక్వల్ టు 10 power 5కి ఈక్వల్. సో టేబుల్లో చెప్పేటప్పుడు 1 lakh అంటే 10 power 5కి ఈక్వల్ అని చెప్పాం. ఇక్కడ చూడండి 1 2 3 4 5, ఈ 5 ఇక్కడి వరకు ఏమని రాసుకోవచ్చు అండి, 10 power 5 అని రాసుకోవచ్చు. ఈ పక్కన ఏముందండి, 80 ఉంది. సో 80. సో 80 ఇంటూ 10 power 5 అంటే 1 lakh ఈక్వల్ 8 into 1 80 lakhs. సో 80 lakhs అనేటువంటిది కరెక్ట్. సో ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ 5.6 మిలియన్ ఇన్ ది ఇండియన్ నెంబర్ సిస్టమ్? 5.6 మిలియన్స్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్. ఈ ఇంటర్నేషనల్ సిస్టంలో ఉన్న వాటిని ఇండియన్ సిస్టమ్కి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్లో ఇచ్చినటువంటిది ల్యాక్లో ఇచ్చారు, క్రోర్స్లో ఇచ్చారు, థౌజండ్స్లో ఇచ్చారు. సో ఆ వాల్యూని మనం ఇండియన్ సిస్టంలో ఈ 3 ఇచ్చినటువంటి ప్లేస్ వాల్యూస్కి కన్వర్ట్ చేసుకుంటే ఏది వస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ మనకు తెలియవలసిన విషయం ఏంటి అంటే 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. టేబుల్లో చెప్పాం, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి. సో 1 మిలియన్ అంటే 10 lakhsకి ఈక్వల్. ఇక్కడ ఎంత ఇచ్చారు? 5.6 మిలియన్స్ అంటే ఎన్ని ల్యాక్స్కి ఈక్వల్ అన్నప్పుడు 5.6 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 56 lakhs అవుతుంది. సో 56 lakhs అనేటువంటిది ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. హౌ ఈజ్ 12 crore రిటర్న్ ఇన్ ద ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్? ఇక్కడ 12 crore, క్రోర్ అంటే ఇండియన్ సిస్టమ్. ఇండియన్ సిస్టంలో ఇచ్చినటువంటి నెంబర్ని ఇంటర్నేషనల్ సిస్టంలోకి కన్వర్ట్ చేయాలి. సో టేబుల్లో చెప్పేటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి క్రోర్కి మిలియన్స్కి రిలేషన్ ఏముంది? 1 crore ఈజ్ ఈక్వల్ టు 10 millions. క్లియర్? ఇక్కడ ఏమి ఇచ్చారు? 12 crore ఇచ్చారు. 12 crore అంటే వాల్యూ ఎంత అవుతుంది? 10 into 12 ఈజ్ ఈక్వల్ టు 120 millions అవుతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో 4 ఆప్షన్లో 120 millions అనేటువంటిది ఎక్కడుంది? ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా నెంబర్ సిస్టంలో పార్ట్ 1 అయినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు మీ మార్క్ టెస్ట్లలో కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కానీ, మీ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్లో కానీ ఈ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను అప్లై చేసి చూడండి. ఈజీగా ప్రాబ్లమ్స్ను క్రాక్ చేయగలరు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.